ప్రస్తుత వాతావరణం తెలంగాణను వణికిస్తోంది. ఒకవైపు మారుతున్న వెదర్, మరోవైపు ఊపిరినాడనీయకుండా చేస్తున్న వైరల్ ఫీవర్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడిపోతున్నాయి. జ్వరం, బాడీ పెయిన్స్, దగ్గుతో జనం విలవిలలాడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే షురూ చేసింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. సిటీలో ఏకంగా 198 హాట్ స్పాట్స్ ను గుర్తించారు అధికారులు. అటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా జ్వరాల జోరు పెరుగుతోంది. అసలు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉంది? వైద్య శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? తెలంగాణ వ్యాప్తంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక్కోసారి భారీగా ఎండలు, అంతలోనే భారీ వర్షం, చీకటి పడితే చలి. ఈ మిశ్రమ వాతావరణం కాస్త వైరల్ ఫీవర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. హైదరాబాద్లోని నల్లకుంట ఫీవర్ హాస్పిటల్తో పాటు ఉస్మానియా, గాంధీ, నిమ్స్ లాంటి పెద్ద ఆసుపత్రులన్నీ ఓపీ పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న జ్వరాల తీవ్రతను చూసి ప్రభుత్వం అప్రమత్తమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముందస్తుగా 198 హాట్స్పాట్లను గుర్తించింది వైద్య శాఖ. ముఖ్యంగా విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉండే అమీర్పేట్, మాదాపూర్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్ లాంటి ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. హాస్టల్స్, పీజీల్లో జనసాంద్రత ఎక్కువగా ఉండడం, శానిటేషన్ లోపించడం వల్లే ఇక్కడ వైరల్ ఫీవర్లు శరవేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. ఇదే ఏరియాలో ఒక డెంగ్యూ కేసు పాజిటివ్ వస్తే ఆ చుట్టూ 50 ఏళ్ళను మేము ఫీవర్ సర్వే చేస్తాం. 50 మంది కాంటాక్ట్స్ లిస్ట్ తీసుకుంటాం. ఆ కంపల్సరీ 50 మందిని ట్రాక్ చేస్తాం. ఎందుకు వచ్చింది అనేటువంటి సోర్స్ ఏంది, ఎక్కడుంది, అసలు బేసిక్గా సోర్స్ ఎక్కడుంది, రీజన్ ఏందని తెలుసుకోవడం. అసలు వాటర్ వలన వచ్చిందా, వాళ్ళ ఇండ్ల వలన వచ్చిందా, వాళ్ళ పైన కింద టైర్ల బల వలన వచ్చిందా, ఆ చెట్ల ముక్కలు నీళ్ళ వలన వచ్చిందా, ఇంకా నిల్వైన నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, అవన్నీ వీల్ ఫైండ్ అవుట్ ద సోర్స్ని చేసుకుంటేనే మనం రేపు ప్రివెంట్ చేయగలుగుతాం. కాబట్టి ఆ విధంగా స్టడీ చేస్తాం. వ్యాధులు మరింత ప్రబలకుండా ఉండేందుకు తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఫీవర్ సర్వేను ప్రారంభించింది. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికి తిరుగుతూ ఎవరికైనా జ్వరాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారికి అక్కడికక్కడే మెడిసిన్ కిట్లు అందజేస్తున్నారు. ఇక నగరాలకే పరిమితం కాకుండా మారుమూల ఏజెన్సీ ప్రాంతాలపై కూడా వైద్య శాఖ గట్టి నిఘా పెట్టింది. కొండ కోనల్లో, గిరిజన పల్లెల్లో డెంగ్యూ, టైఫాయిడ్ వంటి జ్వరాలు విస్తరిస్తుండటంతో అక్కడ ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ బ్లడ్ శాంపిల్స్ సేకరించి జ్వరాల కట్టడికి అవసరమైన యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తున్నారు అధికారులు. సీజనల్ జ్వరాల వల్ల ప్రజలు భయపడాల్సిన పని లేదని, అయితే అప్రమత్తంగా ఉండాలని ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సూచిస్తున్నారు. జ్వరం రాగానే సొంత వైద్యాలకు పోకుండా ఆర్ఎంపీలను నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా వైద్యుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటిస్తే వైరల్ ఫీవర్ల బారి నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు. ఫుడ్ శుభ్రంగా హాట్గా తినాలి. పాత్రలు బాగా వాష్ చేసుకొని కడిగి నీట్గా చేసుకొని తినాలి. లోపల వాటర్ స్టోరేజ్ అట్లా ఏమైనా ఉంటే దానిపైన ఆయిల్ వేసుకోవడం, క్లీన్ చేస్తే మస్కిటోస్ అవన్నీ కూర్చోవు, మలేరియా ఫీవర్ లాంటివి రావు. తర్వాత ఇంట్లో పడుకుంటున్నప్పుడు మస్కిటో నెట్స్ వాడాలి. దీంతో మన మస్కిటో బైట్స్ తగ్గి మలేరియా, డెంగ్యూ అట్లాంటివి తగ్గిపోతాయి. దాదాపు ఈ నెలంతా ఇదే పరిస్థితి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలంతా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని, బయట ఆహారాన్ని తగ్గించాలని, కాచి వడబోసిన నీటిని తాగాలని చెబుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వైరల్ ఫీవర్లకు బ్రేక్ వేయవచ్చని చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.